హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట అనట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటంటే, వారాహి అమ్మ పేరు వింటేనే అద్భుతాలకే అద్భుతం జరుగుతుంది. ఇక వారాహి అమ్మ మంత్రాలు పఠించాము అనుకోండి, అసలు ఎంత అద్భుతాన్ని చేసి చూపిస్తుందంటే, అలాంటి ఒక అద్భుతం అండి. నిజంగా జరిగినటువంటి ఒక నిజ ఘటన సంఘటన విన్నారంటే మీరు కూడా షాక్ కి గురవుతారు. అసలు విషయం ఏంటో తెలుసా? వారాహి ధన ఆకర్షణ మంత్రం. ధన వర్షం కురుస్తుందంటే, అయితే నాకు తెలిసిన సుశీల అంటే 11 సార్లు పఠించింది. ఆమె అతి కష్టంలో ఉన్నప్పుడు 11 సార్లు పఠిస్తే కొన్ని గంటల్లోనే 2,50,000 ఆమెకు అందాయండి. ఎందుకన్నా నిజ సంఘటన కావాలా? ఎందుకంటే కూడా నిదర్శనం కావాలా? చాలా శక్తివంతమైన మంత్రం అండి. ఇక్కడ ఎలాంటి పూజ అవసరం లేదు, వ్రతాలు అవసరం లేదు. కష్టం అనిపిస్తోంది, డబ్బు అవసరం ఉందనిపిస్తోంది, లేదా వేరే పనులు జరగటం లేదు, మనసుకి బాధ అనిపిస్తోంది, కన్నీళ్లు ఆపుకోవటం కావట్లేదు. అలాంటి సమయంలో పడుకునే ముందు ఒక్క 11 సార్లు ఈ వారాహి ధన ఆకర్షణ మంత్రాన్ని చదివి జపించి పఠించి పడుకోండి. ఉదయం లేచేసరికి మీకు అద్భుతం చేసి చూపిస్తుంది. అలాంటి ఒక ప్రబలమైన మంత్రం అండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక గురువు గారండి, ఈయన వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి దైవశక్తి కలిగిన గురువుజీ. ఎందుకంటే వారాహి అమ్మవారి దీక్షలో ఉంటారు ఈయన. కొన్ని పర్టికులర్ డేస్లో కఠిన ఉపవాస దీక్షలో ఉంటారు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా. సాక్షాత్తు వారాహి అమ్మ ఈయన నాలుక మీద ఉండి పలికిస్తుందండి. అందుకే అంత అద్భుతమైన జ్యోతిష్యం చెప్తూ ఉంటారు. మీరు మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే ఇంతకు మించిన గురువు గారు ఇంకొకరు ఉంటారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7989955886. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారా మిమ్మల్ని అతి తక్కువ సమయంలో బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే డబ్బు ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే అప్పుల బాధల్లో అల్లాడిపోతున్నారో, ఎవరైతే ఇచ్చిన డబ్బు రావటం లేదో, ఎవరైతే డబ్బు కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ డబ్బు రావటం లేదో, అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకుండా ఆగిపోతున్నాయో, మీ మీద చెడు ప్రయోగాలు జరిగాయి అనిపిస్తోందో, ఇంట్లో ప్రశాంతత లేదు, గొడవలు జరుగుతున్నాయి, బిడ్డలు మాటలు వినట్లేదు, ఇలా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా మీరు 11 సార్లు జపించండి చాలు. ముఖ్యంగా డబ్బు కోసం మనకు ఇక్కడ ఈ మంత్రమే వారాహి ధన ఆకర్షణ మంత్రం. ధనాన్ని ఆకర్షిస్తుంది, ధన వర్షం కురిపిస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చేలా చేస్తుంది, మనం ఊహించిన విధంగా, ఊహించిన దారిలో వచ్చే విధంగా చేస్తుంది. అమ్మను నమ్మకంతో మనము తలిచాము అంటే, ఈ మంత్రాన్ని జపించాము అంటే. నేను చెప్పాను కదా, నాకు తెలిసిన సుశీల అంటే వాళ్ళ ఆయన ఒక జాబ్ చేస్తూ రిటైర్ అయ్యారు. ఆ రిటైర్మెంట్ డబ్బు ఏదైతే వచ్చిందో దానితో ఈమె ఒక ప్లాన్ చేసింది. వాళ్ళ ఆయన వద్దు అంటున్నా కూడా ఈవిడ ప్లాను. ఎందుకంటే ఉన్న ఒక్కగానొక్క కొడుకు, అతను ఎక్కడో దూరంగా వేరే ఊర్లో ఉంటున్నాడు, జాబ్ కోసం అంతగా పట్టించుకోవట్లేదు. ఇక ఈవిడ ఏం చెయ్యాలో తెలియట్లేదు. మనకి ఎలాగో రిటైర్మెంట్ డబ్బు వస్తుంది కదా, ఇప్పుడు ఎలాగో పేపర్ ప్లేట్స్, ఆ మిషన్ అవి కొందాము, ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి పేపర్ ప్లేట్స్, కప్స్ అన్నవి అని ఈవిడ సలహా ఇచ్చినప్పుడు వాళ్ళ ఆయన వద్దు అంటే ఈవిడ మొండికేసి ఆయన దగ్గర కొనిపించింది. ఆ రిటైర్మెంట్ లో వచ్చిన అమౌంట్ ఏముందో ఈ మిషన్ మీద ఇన్వెస్ట్ చేయించేసింది. ప్రయత్నిస్తున్నారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, పెద్ద పెద్ద షాప్స్ కి వెళ్తున్నారు, చిన్న చిన్న షాప్స్ కి వెళ్తున్నారు. ఏదైనా ఆర్డర్ కావాలా అంటే పేపర్ ప్లేట్స్ మేము చేసిస్తాము, ఇంకా తక్కువకే చేసిస్తాము, ఇలా అడుగుతున్నారు. కానీ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. ముసలి వాళ్ళ ఎదురు నో యూజ్. ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళ భర్త ద్వారా రోజు ఈమెకి తిట్లు, అక్షతలు పడుతూనే ఉన్నాయి. వద్దంటే ఉన్న డబ్బు కాస్త పెట్టేసావు, ఇక నువ్వు నేను ఎలా బ్రతకాలి అంటూ ఆవిడ ఏం చేయాలో దిక్కుతోచని సమయంలో ఈ వారాహి అమ్మ మంత్రం గురించి విని రాత్రి పడుకునేటప్పుడు కన్నీళ్లతో ఆవిడ అమ్మని గట్టిగా ప్రార్థించిందండి.
ఈ ముసలి వయసులో మాకు అవసరమా అమ్మ, ఏదో బ్రతుకుదామంటే ఇలా జరిగిపోయింది, మా మీద దయ తలుచు తల్లి అంటూ కన్నీళ్లతో అలా ఈ మంత్రాన్ని 11 సార్లు జపించి పడుకున్నది ఆవిడ. ఉదయం నిద్ర లేచింది, స్నానం చేసింది, పూజ అవి చేసుకుంటోంది. సరిగ్గా 10:30, 11 గంటల సమయం. ఆవిడ ఇలా కన్నీళ్లతోనే అప్పుడు కూడా వారాహి అమ్మని ఆ దీపంలోనే చూసుకుంటూ, అమ్మని తలుచుకుంటూ ఈ మంత్రం జపిస్తూ ఉంది. వాళ్ళ ఆయన ఫోన్ మోగింది, కాల్ వచ్చింది. విషయం ఏంటంటే ఒక ఆర్డర్ వచ్చింది. మాకు పేపర్ ప్లేట్స్ కావాలి, మేము అడ్వాన్స్ అమౌంట్ 2,50,000 పంపిస్తున్నాము, మాకు ఒక 10 daysలో ఇంత బల్క్ ఆఫ్ పేపర్ ప్లేట్స్ మాకు కావాలి అంటూ వాళ్ళ నుండి కాల్ వచ్చింది. ఎంతకన్నా నిజ దర్శనం ఏం కావాలండి? వారాహి అమ్మని మనస్ఫూర్తిగా గట్టిగా పట్టుకున్నామంటే చాలు, అమ్మ మనల్ని కనికరించేస్తుంది. ఎంత దయ చూపిస్తుందంటే ఇంతకంటే కూడా నిదర్శనం ఇంకొకటి లేదు. ఎందుకంటే ఈ వయసులో పాపం వాళ్ళు అక్కడ వచ్చిన రిటైర్మెంట్ అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసేసి డబ్బులు పోగొట్టుకొని ఆర్డర్స్ రాక ఎంత కష్టపడేవాళ్ళు. అమ్మ దయదలిచింది. అయితే మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ఒక్క మంత్రాన్ని మీరు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో అయినా మీరు పఠించవచ్చు, లేదా సాయంత్రం గోధూళి వేళ అయినా పఠించవచ్చు, లేదా రాత్రి పడుకునే ముందైనా పఠించవచ్చు. అయితే నాన్ వెజ్ తిన్నప్పుడు పఠించకండి, పీరియడ్స్ లో ఉన్నప్పుడు 2 సార్లు వద్దు. మీరు ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు ఒకసారి దీపారాధన చేసి అమ్మను మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోండి. ఇంకా మీరు స్టార్ట్ చేయడానికి శుక్రవారము, మంగళవారము, అష్టమి, పంచమి, నవమి, పౌర్ణమి, అమావాస్య అంటే చాలా మంచిది. వారాహి అమ్మకి ఈ రోజులు అంటే చాలా ఇష్టం. అయితే మీరు ఇక్కడ పఠించాల్సిన ఆ మంత్రం ఏంటి అని అంటే కనుక నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసి పెట్టుకోండి. మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం వారాహి ధనాకర్షణ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం వారాహి ధనాకర్షణ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం వారాహి ధనాకర్షణ స్వాహ. ఈ మంత్రాన్ని అండి 9 సార్లు, 11 సార్లు, 21 సారి, కష్టం ఎక్కువ ఉంది మాకు 108 సార్లు, 1008 సార్లు అలా కంటిన్యూస్గా మీరు పఠిస్తూనే ఉండండి. అమ్మ కరిగిపోతుంది. నమ్మకంతో అమ్మ పాదాలను పట్టుకున్నారంటే అమ్మ మిమ్మల్ని విడిచిపెట్టదు, మిమ్మల్ని కాపాడుతుంది, కనికరిస్తుంది, ధన ఆకర్షణ జరిగే విధంగా మీకు చేస్తుంది. వచ్చిన ధనం అనవసరంగా ఖర్చు కాకుండా మీ దగ్గర నిలబడేటట్టు చేస్తుంది. ఒక్కసారి ప్రయత్నించండి, నమ్మకంతో చెయ్యండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ మీరు చూస్తారు.